టమాటో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. టమాటాలు కేజీ తీసుకున్నానండి. ఇవి పచ్చడి పెట్టడానికి. వీటిని కట్ చేసి కిలో టమాటాలకి పావు కిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఫస్ట్ అయితే కడిగి ఆరేదాకా తుడుచుకున్నాను, ఆరబెట్టాను. ఇప్పుడు వీటిని చక్కగా 4 ముక్కలుగా కట్ చేస్తే చాలండి, మరీ చిన్న ముక్కలు అక్కర్లేదు. అన్నీ కట్ చేసేయండి. కేజీ టమాటాలు. ఇప్పుడు వీటిని దీంట్లో వేసుకున్నాము. మధ్యలో కొంచెం ఉప్పు కొద్దిగా పోసి మళ్ళీ ముక్కలు వేద్దాము. ఉప్పు, కొంచెం పసుపు, అన్నిటికీ ఈవెన్గా కలుస్తాయి. మళ్ళీ చేతితో కలుపుకుందాము. పసుపు బాగా ఎక్కువే ఎక్కర్లేదండి, లిమిట్లో వేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా దేనికి సరిపోయింది. కొంచెం సేపటికి కుంగుతాయండి, అంటే లోపలికి అవుతాయి. ఉప్పుతో కలిసి కరిగినాక అప్పుడు మొత్తం కలుపుకుందాము. ఇది ఇట్లా 3 days వరకు ఇట్లనే ఊరనియ్యాలండి. ఇప్పుడు దీన్ని ఇట్లా అంటే కొంచెం లోపలికి పోతాయి. మళ్ళీ కొద్దిసేపు ఆగినాక కరిగినాక మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఉప్పు ఒక చోటే ఉండకుండా అన్ని ముక్కలకి పడుతుంది ఈవెన్గా. ఓకే అండి, 3 days తర్వాత మళ్ళీ చూద్దాము. హలో అండి, 3 days బ్యాక్ మనము టమాటాలు, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి నిల్వ పచ్చడికి. ఇది ఇట్లా మధ్యలో కలుపుకుంటూ పక్కకి పెట్టానండి. ఎందుకంటే లేకుంటే కనుక ఉప్పు ముక్కలు ఉంటే పై ముక్కలకి బూజు వచ్చే అవకాశం ఉంటుంది. నిలవ పచ్చళ్ళు పెట్టే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లా వేసేసి అట్లా పక్కకి పెట్టేస్తే అన్నీ కలవక బూజు వస్తుంది. అట్లా కాకుండా మధ్యలో ఒకసారి పైకి కిందకి కలుపుకుంటూ ఉంటే ఎటువంటి బూజు అది లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. అయితే మాకు 4 days నుంచి మబ్బుగా వానగానే ఉందండి ఈ వరంగల్లో. అయితే అయినప్పటికి కూడా ఇది నిలవ పచ్చడి కాబట్టి కనీసం మధ్యాహ్నం కొంచెం సేపు 1 గంట 2 గంటలు ఏమన్నా వెలుతురు ఎండ వచ్చినప్పుడు ఎండబెడదామని దీన్ని తీస్తున్నానండి. మీకు కూడా 3 రోజుల తర్వాత ఎట్లుందో చూపించాలి కదా. చూశారు కదా ఊట ఎంత వచ్చిందో. ఇప్పుడు వీటన్నిటిని పిండి రసం లేకుండా చక్కగా పిండుకోవాలి. నేనైతే ఈ బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో చేతులు కడుక్కొని తుడుచుకోవాలి శుభ్రంగా. నేను ఆల్రెడీ కడిగి తుడుచుకున్నాను, అందుకే చేపెట్టాను. ఇట్టా వీటిని గట్టిగా పిండుకోవాలి. రసాన్ని దీంట్లో ఉంచుకోవాలి. ఇలా మొత్తం పిండుకున్నాము. కేజీకి ఎంత అవుతుందండి? కొద్దిగానే అవుతుంది. కాకుంటే అసలంటూ పెట్టాలని పెడుతున్నా తప్పితే. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి. ఇవి మొత్తం పిండుకున్నాక చూపిస్తానండి మళ్ళా. ఇదిగోండి, ఇవి చక్కగా గట్టిగా పిండుకొని పెట్టుకున్నాను. ఎండొచ్చినప్పుడు ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లో అయినా ఎండబెట్టుకోవచ్చు. ఒక మంచి పేపర్ మీద, ప్లాస్టిక్ పేపర్ మీద అయినా వేసి విడివిడిగా వేస్తే తొందరగా ఆరుతాయి. ఎండాలి అసలు గలగలలాడేటట్టు, కానీ అంత ఎండ లేదు. కనీసం ఆరబెట్టుకుందామని పక్కకు పెడుతున్నాను. అట్లనే ఊట కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత లిక్విడ్ వచ్చిందో వాటరు. అట్లనే ఇదిగోండి, కిలోకి అర్ధపావు చింతపండు పెట్టుకోవాలండి. పులుపు తక్కువ తినేవాళ్ళు 100 గ్రాములు కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి పావు కిలోలో సగం వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో చింతపండు వేయాలండి. ఇవన్నీ ఈనెలు గింజలు లేకుండా ముందే నేను తీసి పెట్టుకున్నాను. అర్ధపావు ఉండేటట్టు వెయిట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఊటలో నానాలేదు. ఇవి ఎక్స్ట్రా ఏ పచ్చడికైనా వాటర్, ఇట్లా నిలవ పచ్చళ్ళకి వాటర్ తగలకూడదు కాబట్టి ఇదే ఊటలో మనం నానబెట్టుకోవాలి. మీరు ఎప్పుడన్నా నిలవ పచ్చళ్ళు పెట్టారా లేదా కామెంట్ చేయండి. అట్లనే మీరు మాది వరంగల్, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మీకు వెదర్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. మాకైతే నిన్న ఫుల్ వానబడ్డది, మబ్బుగా ఉంటుంది 4-5 days నుంచి. ఓకే అండి, ఇవి ఎండినాక మళ్ళీ చూద్దాము. వీటిని ఎట్లా కొద్దిగా ఆరబెట్టి అప్పుడు మీకు మళ్ళీ కలుస్తాను వీడియోలో. హలో అండి,
పచ్చడి ముక్కలు ఎండబెట్టాను కదండి టమాటాలు. అయితే మాకు మబ్బుగా ఉంటుంది, ఎండలేదని చెప్పా కదా, మీడియంగా ఎండినేయండి. ఇవి వెనకటి కాలం వంటలు. చాలామందికి ఇట్లా నిలవ పచ్చళ్ళు ఇవి రావు. ఇవన్నీ చూసుకొని మీరు పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది తెలియకపోయినా కానీ. నేను ఇంత వివరంగా చెప్తున్నాను. అందరూ ఇవాళ రేపు అక్కడ ఒక పేరు ట్యాగ్ చేసేసి ఆ పదార్థం పెట్టేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ నేను పిచ్చిదానే మళ్ళీ వివరంగా మాట్లాడుతూ చూపిస్తున్నాను. ఎవరన్నా రాని కొత్త వాళ్ళు ఉంటే ఎలా చేయాలనుకుంటే చూసి పెట్టుకోవచ్చు. సంవత్సరం ఏంటి, 2 సంవత్సరాలు కూడా నిలవ ఉంటుంది. ఇవి జార్లో వేసుకొని దీంట్లో మెంతిపిండి ఆవపిండి పట్టుకున్నాను. ఇదే జార్లో మీకు నేనైతే కచ్చా పచ్చాగా పట్టుకుంటాను. మీకు నచ్చితే పూర్తి మెత్తగా పట్టుకోవచ్చు, లేకపోతే క్రష్ చేయొచ్చు, మన ఇష్టం అది. ఇవి టమాటాలు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఊటైతే చాలా సాఫ్ట్గా మొత్తం మెత్తగా పట్టుకోవాలి. మనమైతే మొత్తం ఈనెలు గింజలు తీసేసాం కాబట్టి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. మంచిగా సాఫ్ట్గా గ్రేవీలాగా పట్టేసుకోవచ్చు. ఇది గ్రేవీ కూడా మొత్తం పట్టేసుకున్నాము, అయిపోయింది. ఈ ముక్కలు గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపోయినంత ఉప్పు ఆల్రెడీ పోసుకున్నాం కాబట్టి కారము, ఆవాల పొడి, మెంతి పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇది ఆవాల పొడి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూను బావన్నట్టు అంతే. అట్లనే మెంతి పొడి కూడా ఇది కొంచెం చూసుకొని వేసుకోవాలి, చాలండి. మనం రెగ్యులర్ పెట్టేవాళ్ళము, మనకి తెలుస్తూనే ఉంటుంది. కానీ అర్ధపావు కారం పోసుకోవాలి. కిలోకి పావు కిలో ఉప్పును అర్ధపావు కారం సరిపోతుంది. అది కూడా కారాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. కారం కనుక బాగా కారం ఉంటే మాత్రం మనం చూసి వేసుకోవాలి. అదే తక్కువ కారం ఉన్నదైతే మాత్రం కొంచెం ఎక్కువ పడ్డా పర్లేదు. ఇది నేను వెయిట్ చేసి పెట్టుకున్నాను, అందుకనే ఫ్రీక్వెంట్గా వేసేస్తున్నాను. ముందే వెయిట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇదిగోండి, ఇది కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఇంతేనండి టమాటా పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకోవటము. మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ, అంటే రోజులు ఊరబెట్టడం, 3 రోజులు ఎండబెట్టడం, ఇవన్నీ టైం ఎక్కువ పడుతుంది కానీ కలపటం అది తొందరనే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక్కసారి పోపు పెట్టను, ఎందుకంటే నూనెలు బాగుండట్లేదు, నూనెలు వాసన వస్తాయి నిలవ ఉంటే. అందుకని ఏం చేయాలంటే మనం ఎప్పుడు తినదలుచుకుంటే అప్పుడు ముందు మనం ఎంత తింటామో అంత తీసుకొని పక్కకి పోపు పెట్టుకుంటే ఫ్రెష్గాను ఉంటుంది, మనకి తిన్నా కానీ బాగుంటుంది. ఇది నచ్చినట్టయితే మీరందరూ నాకు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.